ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. అయితే సప్త శనివారాలు 3వ వారం అండి. 2 వారాలు చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. 3వ వారం నాకైతే అవ్వలేదు, కుదరలేదండి. ఆ రోజు నాకు నెలసరి కూడా వచ్చింది. అలాగే ఊర్లో కూడా ఉన్నాను. 3వ వారం అంటే చేసుకోలేదు మొన్న పౌర్ణమికి. మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇది 3వ వారం అండి. 3వ వారం పూజ అయితే చేసుకున్నాను. కొంతమంది సిస్టర్స్ అయితే అక్క సప్త శనివారాల వ్రతం మేము కూడా చేసుకోవాలనుకుంటున్నాం అక్క, క్లియర్గా మీరు వీడియో చేసి పెట్టండి అక్క, ప్రసాదాలు పెడతారు కదా మీరు, చలిమిడి పెడతారు కదా నువ్వులతో, అది ఒక్కసారి చేసి పెట్టండి అక్క క్లియర్గా వీడియో చేసి అని చెప్పారు. అందుకోసమే మీ అందరికీ ఇది చూపిస్తున్నాను, అంటే అడిగిన వాళ్ళకి. ముందుగా నేనైతే తలార స్నానం చేసుకున్నానండి. తలార స్నానం చేసుకున్న తర్వాత నైటీ అయితే వేసుకుంటాను. ఎందుకంటే శారీ కట్టి పూజ అంటే శారీ కట్టి ఈ పనులన్నీ చేయలేనమాట, కొంచెం చిరాగ్గా ఉంటుంది. ఏమీ అనుకోవద్దు ఫ్రెండ్స్. ఇవన్నీ సమకూర్చిన తర్వాత మళ్ళీ కాలు చేతులు ముఖం అన్నీ కడిగేసుకొని శారీ కట్టుకొని పూజ దగ్గర అయితే కూర్చుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ముందుగా స్నానం చేసాను, ప్రసాదాలు అయితే తయారు చేసేస్తానండి. ఇగోండి నువ్వులు. మనకి కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు అక్క నల్ల నువ్వులు వాడాలా తెల్ల నువ్వులు వాడాలా అంటున్నారు. ఏవైనా వాడుకోవచ్చు. అయితే మనం ప్రసాదం తినేటప్పుడు కొంచెం మంచిగా ఉండాలి కదా. నల్ల నువ్వులు అయితే కొంచెం చేదుగా ఉంటాయి, తెల్ల నువ్వులే పెట్టుకోండి. ఓకేనా? ఏవైనా పర్వాలేదు. తెల్ల నువ్వులు కొంచెం వేసుకొని మరీ ఎక్కువ వేసి చేసుకోవద్దండి. ప్రసాదంలాగే చేయండి. ఎక్కువ వేసి చేసి అది తినక ఎక్కడ పడితే అక్కడ పడేసి ఇలా చేయొద్దనమాట. కొంచెం మనం దేవుడికి ఎంతవరకు సమర్పిస్తామో, మనం ఎంతవరకు తినగలమో అంతవరకే మీరు చేసుకోండి. ఓకేనా? సప్త శనివారాల పూజకి ఇది తప్పకుండా ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టండి. ఇది శనిదేవుడికి అనమాట. అయితే ముందుగా నువ్వులు, ఆ తర్వాత బెల్లము, ఆ తర్వాత ఇలాచి, కొంచెం పాలు ఉండాలన్నమాట. ఇది మిక్సీ కొట్టేసుకుంటే మనకి ముద్దలాగా తయారైపోతుంది అనమాట. ఇది కొంతమందికి తెలుసుంటుంది, కొంతమందికి అయితే తెలియకే అడిగారు. అందుకే ఈ వీడియో అయితే మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకొక కొంతమంది సిస్టర్స్ అక్క పిండి ప్రమిదలు ఎలా చేస్తారో ఒకసారి చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఆల్మోస్ట్ అందరికీ తెలుసుంటుంది. ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోస్ అప్లోడ్ చేశారు, కానీ మళ్ళీ మన సిస్టర్స్ అయితే అడుగుతున్నారు. అందుకే నేను క్లియర్గా ఈ సప్త శనివారాల పూజ అనేది చేసేటప్పుడు మీ అందరికీ ఈ వీడియో చేసి పెడుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. అయితే మనము సప్త శనివారాల పూజ చేసేటప్పుడు మాత్రం పిండి దీపాలు ఎలాగా మనం 7 పెట్టుకుంటాం కదా, 7 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, కానీ పిండి ప్రమిద మాత్రం తప్పకుండా వెలిగించండి. చాలా మంచిదనమాట సప్త శనివారాలు చేసేటప్పుడు. అయితే బియ్యం పిండి ఉండాలా గోధుమ పిండి ఉండాలని అడుగుతున్నారు. గోధుమ పిండి అయినా పర్వాలేదు, బియ్యం పిండి అయినా పర్వాలేదు. గోధుమ పిండి అయితే మనము ఒక ప్యాకెట్ తెచ్చుకోండి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. మనకి ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు ఉంచుకోండి. మళ్ళీ ఆ గోధుమ పిండి అనేది ఇంట్లో మళ్ళీ యూజ్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఓన్లీ దేవుడికి తెచ్చాము కాబట్టి దేవుడికి యూజ్ చేయాలి. అలాగే బియ్యం పిండి కూడా ఒక కేజీ కానీ కేజీన్నర కానీ మరపెట్టించుకోండి. మిల్లుకి ఆడించేసుకొని ఒక దగ్గర పెట్టుకోండి. మళ్ళీ ఆ పిండి కూడా మనకి దేనికి వాడకూడదు, ఓన్లీ ప్రమిదలకే వాడుకోవాలన్నమాట. ఓకేనా? ఈ విధంగా చేసుకొని పెట్టుకుంటే 7 శనివారాలు మనకి టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇగోండి అక్కడ కొంచెం పాలు వేసానండి, బెల్లం వేసాను. ఆ ప్రమిద తయారు చేసుకోవడానికి పాలు, బెల్లము, అలాగే నెయ్యి అండి. ఆ తర్వాత ఇక్కడ యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, అరటిపండు కూడా వేసుకోవచ్చు. నేనైతే అరటిపండు వేయలేదండి, ఈ 3 వస్తువులే వేసుకున్నాను. రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు, వాటర్ బదులు రోజ్ వాటర్ కూడా వేసుకోండి, చాలా మంచిదనమాట. ఆ ప్రమిదలో మనము బెల్లము, నెయ్యి, ఈ ఇలాచి కలిపి ప్రమిద చేస్తాం కదా ముద్దలాగా. ఆ ప్రమిద చేసేటప్పుడు అది మనకి కొండెక్కిపోతుంది కదండి ఒక్కసారిగా. మనకి దీపాలు వెలిగేటప్పుడు కొండెక్కేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అండి. ఆ స్మెల్ చాలా చాలా బాగుంటుందన్నమాట. నాకైతే చాలా ఇష్టం. చక్కగా అది కాసేపు నానబెట్టాలండి. అదంతా చక్కగా నానబెట్టిన తర్వాత ప్రమిదలు మనకి నీట్గా వస్తాయి, పగుళ్ళు ఏమీ రావు. ఆ తర్వాత స్వామివారు గంధంతో స్వామివారి నామం పెట్టి అందులో 2 ఒత్తులు కలిపి వెయ్యండి. 7 ఒత్తులు వెయ్యొద్దు. చాలామంది మీకు ఎన్నో వీడియోస్లో చెప్పాను, 7 ఒత్తులు వేస్తున్నారు, చాలా మంటలాగా అయిపోతుందండి. అలాగే వెయ్యొద్దు. 2 ఒత్తులు వెయ్యండి. మీకు ఇష్టమైతే మనము మధ్యలో ఒక ఒత్తు, 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసుకొని మధ్య ప్రమిదలో పెట్టుకోండి. ఓకేనా? ఇగోండి ఇక్కడైతే ప్రమిదలు చేసేసాను. ఆ తర్వాత దానికి నామాలు పెట్టేసి పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇక్కడ నేను
ఏంటిది తులసి పత్రి అయితే తెచ్చుకున్నాను. తెచ్చేసుకున్న తర్వాత ఇది మాల్లాగా స్వామివారికి దండ వేశాను. అలాగే కృష్ణాష్టం కదా, ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో చక్కగా నేనే స్వయంగా మాల తయారు చేసుకొని స్వామివారి పటానికి వేశాను. అలాగే కలసం కూడా పెట్టాను. ఇంకొక విషయము, చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు, అక్క ప్రతి వీకు అదే కొబ్బరికాయ ఉండాలా, అదే కలసం మీద కొబ్బరికాయ ఉండాలి, అదే జాకెట్ పీస్ ఉండాలా అని అడుగుతున్నారు. 7 శనివారాలు అదే కలసం, అదే కొబ్బరికాయ, అదే జాకెట్ పీస్ అనమాట. మరి మార్చకూడదనమాట. మధ్యలో కొంచెం నూనె జిడ్డైనా, కొంచెం మనకి బాగలేకపోయినా సరే అది చక్కగా షాంపూతో వాష్ చేసి ఇస్త్రీ చేసి పెట్టుకోండి. ఓకేనా? మీకు అంటే కొంచెం పసుపు అయిపోయినా మీకు మంచిగా కనిపించాలంటే, ఓకేనా? ఈ విధంగా చేసుకోండి. ఇగోండి, ఇక్కడ అంతా సిద్ధం చేసుకున్నాను. మళ్ళీ శారీ కట్టేసుకొని ఒక పక్క నేను ప్రసాదం కూడా తయారు చేసుకుంటున్నానండి. మనము ఎప్పుడైనా సరే రెండు పక్కలు కూడా చూడాలి. ఇక్కడ పూజ అమరుస్తుండి నేనైతే గోధుమ నూక ప్రసాదం అయితే స్వామివారికి పెట్టానండి. స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అనమాట ఈ ప్రసాదము. మనకి సత్యనారాయణ స్వామి పూజలో కూడా ఈ ప్రసాదం వాడతారు. కొంచెం గోధుమ నూక ఆవు నెయ్యిలో వేపేసి చక్కగా పాలతో మనము దాన్ని ఉడికించాలన్నమాట. ఉడికించిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మనము నేతిలో వేపించేసి వెయ్యాలంతే. ఇక్కడ మీకు చూపించింది కుంకుమ పువ్వు అండి. చూడండి, కుంకుమ పువ్వు అది ఒరిజినల్ అనుకొని నేను కొనేసాను. మన కుంకుమ పువ్వు ఒరిజినల్ కదా, కొంచెం ఎల్లో షేడ్ వస్తుంది కదా, ఎల్లో కలర్లో ఉంటుంది కదా అని నేను పాల్లో నానపెట్టాను చాలాసేపు. కానీ ఎల్లో కలర్ అసలు రాలేదు. నాకు అప్పుడు అర్థమైంది ఇది ఒరిజినల్ కాదు అని. ఒరిజినల్ అనుకోండి, 2 కుంకుమ పువ్వులు వేసినా సరే ఎల్లో కలర్స్లో వచ్చేస్తుందండి. అందుకోసం నేను గమనించాను ఇదైతే ఫేక్ అనమాట. సరే మరి కొనేసాం కదా తప్పదనుకొని మళ్ళీ ప్రసాదంలో వేసేసానండి. ఆ తర్వాత ఇగోండి డ్రై ఫ్రూట్స్ అయితే కొంచెం నెయ్యిలో వేగించేసి ఈ ప్రసాదం అయితే పెడుతున్నాను. ఈ ప్రసాదమే నైట్కి నేను తింటానండి, భోజనం అయితే చేయను అనమాట. ఓకేనా? స్వామివారి దగ్గర ప్రసాదాలు అరటిపళ్ళు, ఫ్రూట్స్, పానకం, వడపప్పు అవే నేను సాయంత్రం భోజనానికి సాయంత్రం అయితే తినేస్తానమాట. నేలే పడుకుంటాను. ఓకేనా? ఈ విషయం మీ అందరికీ అర్థమవుతుందంటే, మీకు ఆరోగ్యం సహకరిస్తే నేల పడుకోండి చాప వేసుకొని, ఆరోగ్యం సహకరించకపోతే బెడ్ పైన పడుకోండి. కానీ బ్రహ్మచర్యం మాత్రం ఖచ్చితంగా పాటించాలి. ఓకేనా? ఆ తర్వాత గంధం తీస్తున్నానండి. నాకు ఎంతో ఇష్టమైన గంధం అనమాట. ఎంత బాగా స్మెల్ వస్తుందో స్వామివారి పూజలో ఆ గంధం. అమ్మవారి పూజకి స్వామివారి పూజకి అయితే నాకు ఎంత పని ఉన్నా సరే గంధం మాత్రం తీస్తానమాట. తీసేసాను, ఒక కప్పులో వేసానమాట. అది ఎందుకంటే గంధం సమర్పయామి అనేటప్పుడు మనము పుష్పము అందులో ముంచి స్వామివారి పాదాల దగ్గర పెడితే ఎంత తృప్తిగా ఉంటుందో, ఎంత స్మెల్ వస్తుందో, గంధం వాసన వస్తుందండి ఇల్లంతా. అంటే ఆ పూజ గదంతా గంధం మంచి అరగతీస్తుంటేనే మంచి స్మెల్ వచ్చిందండి. అందుకోసమే తీశాను. అయిగోండి, ఆ తర్వాత చక్కగా రెడీ అయిపోయాను. ఇంటి ముందు చక్కగా ముగ్గు వేసుకున్నాను కదా, మీ అందరికీ చూపించాను. ఆ తర్వాత శనివారం ఎప్పుడు కూడా మన ఇంట్లో శంకు చక్ర దీపం అయితే వెలుగుతుంది. అది మార్నింగ్ పెట్టాను, రోజంతా వెలుగుతుంది అనమాట. ఇగోండి, కింద అయితే చక్కగా మళ్ళీ పీఠం వేసి స్వామివారి దగ్గర ముడుపు పెట్టుకున్నాను. ముడుపు పెట్టుకొని విగ్రహం ఉంటే విగ్రహానికి చక్కగా పూజ చేసుకోండి, పటంకి అలంకరించండి. ఓకేనా? ఇగోండి, ఒత్తులు కూడా వేసేసాను. కలసం ఇక్కడైతే ఆచనీయం చేసుకోవడానికి ఒక చెంబు పెట్టుకోవాలి, కలసంకి ఒక చెంబు పెట్టుకోవాలన్నమాట. 2 పంచపాత్రలు పెట్టుకున్నాను. కొంచెం పువ్వులు, కొంచెం తులసి దళాలు ఉన్నాయండి. మనం భక్తి శ్రద్ధలతో 1-2 పువ్వులు ఉన్నా సరిపోతుందనమాట. భక్తి ముఖ్యం అనమాట. ఏదో ఆడంబరంగా చేశామని మాత్రం చెయ్యొద్దు. ఇగోండి, అన్నీ సర్దుకొనే పూజ దగ్గర నేను కూర్చుంటాను అనమాట. 10 డబ్బాలు లేసి మళ్ళీ అది తెచ్చి అది మళ్ళీ కూర్చుంటే అది మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది పూజ ఫలితం అనేది మనకు రాదనమాట. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని కూర్చోండి. ఏదైనా మర్చిపోయారు అనుకోండి, పదే అదే ఆలోచనలో ఉండొద్దు. అయ్యో మర్చిపోయానే, అది మర్చిపోయానే అనే ఆలోచనలో మాత్రం ఉండొద్దు. ముందే అన్నీ చూసుకొని, ఒక పూజ చేసామంటే అన్నీ దగ్గర పెట్టుకొని పదే చూసుకొని కూర్చోండి. ఒక్కసారి కూర్చున్న తర్వాత లెగవద్దు. మీ ఇంట్లో ఎవరైనా ఉంటే కేక్ వేయండి. నేను ఏదైనా మర్చిపోయాను అనుకో, మా 2 పిల్లల్లో ఎవరో ఒకరు తెస్తారనమాట. నాన్న తెచ్చియండి అంటే ఎక్కడ ఉందని చెప్తే వాళ్ళు తెచ్చి పెట్టేస్తారు. మీరు కూర్చుని పోయిన తర్వాత ఏదైనా మర్చిపోయారు అనుకోండి, ఇంట్లో వాళ్ళతోనే తెప్పించుకోండి. మీరు మాత్రం లెగవద్దు. మీరు పూజ చేసే ముందు మాత్రం అన్నీ ఒక దగ్గర సిద్ధం చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇది అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆలోచించండి. పదే పూజ చేసేటప్పుడు లెగవకూడదనమాట. ఓకేనా? ఇగోండి, ఏకహారతితోని నేనైతే
దీపాలు అయితే వెలిగించేసాను. 7 దీపాలు ఇక్కడ ఆచనీయం చేసుకుంటున్నానండి. చేసిన తర్వాత మనము స్వామివారికి 16 ఉపచారాలతో, షోడశ ఉపచారం అని అంటారు, 16 ఉపచారాలతో స్వామివారికి మనము ఆవాహయం చేసుకోవాలన్నమాట. చేసేసుకొని అలాగే ముందుగా మీ అందరికీ నేను చెప్పాను కదా, సప్త శనివారాలు అంటే స్వామివారి స్వయంగా అభయం ఇచ్చారనమాట శనీశ్వరుడికి. శనీశ్వరుడు స్వామివారి దగ్గర వేడుకున్నాడు, స్వామి నాకు అందరూ పూజించట్లేదు, అందరూ భయపడిపోతున్నారు అని స్వామివారి దగ్గర వేడుకుంటే స్వామివారే అభయం ఇచ్చారనమాట. 7 శనివారాలు వ్రతం చేసేటప్పుడు శనివారం రోజు ఎవరైతే నీ పూజ చేసుకొని ఫస్ట్ నీకు తణుచుకొని పూజ చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యము ప్రాప్తిస్తాను అని ఆ స్వామి అయితే స్వయంగా చెప్పారు. ఆ బుక్లో క్లియర్గా రాసి ఉందన్నమాట. ఓకేనా, ఇగోండి చక్కగా అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. అష్టోత్తరాలు చదివేటప్పుడు గంధము అరగతీశాను కదండి, పువ్వు అనేది ఆ గంధంలో అద్ది స్వామివారి పాదాల దగ్గర పెడుతున్నానండి. చాలా చాలా మనసుకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, స్వయంగా నా చేతులతో రంగదీసిన గంధము స్వామివారికి దగ్గర పాదాల దగ్గర పెడితే ఎంత తృప్తిగా అనిపించిందో ఆ పూజ అనమాట. అలా అనిపిస్తుంది అనమాట. ఏదైనా సరే స్వామివారికి నిండుగా మంచి ఒరిజినల్గా మనం పూజ చేస్తే ఆ ఫలితం బాగుంటుంది. అలాగే మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట. ఇంతవరకు నేను గంధం పొడి తీసుకున్నానండి, గంధం పొడితోనే పూజలు చేశాను. కానీ నాకు పెద్ద ఆవిడ లక్ష్మి ఇంత మంచిగా పూజ చేసుకుంటున్నావు, ఒక్కసారి గంధపు చెక్క కొనుక్కోమ్మా అంటే ఆ చెక్క కొన్న తర్వాత అది రంగదీస్తుంటే ఆ సౌండ్ అంటే గాజులు చేసే సౌండ్ అది ఎంత ఆనందాన్ని ఇస్తుంది తెలుసండి. చాలా హ్యాపీగా అష్టోత్తరం అంతా అయిపోయిన తర్వాత కథ అయితే చాలా భక్తి శ్రద్ధలతో కథలు అయితే 3 కథలు ఉన్నాయి, చదువుకోవాలన్నమాట. అయితే కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, ప్రతి వీక్ ఎవరికైనా సరే భోజనం పెట్టాలి కదండక్క అని అడుగుతున్నారు. మనకి ఇప్పుడు సిటీ లైఫ్లో ఉంటున్నాము, రోజు ఎవరు పిలిచినా సరే రారు. అందుకోసం మన ఆచారాలు బట్టి కూడా మనం ప్రవర్తించాలన్నమాట. నేను పంతులు బావకడైతే మీరు ప్రతిరోజు ప్రతి వీక్ పిలిచిన వాళ్ళకే పిలవకూడదు, మారుస్తూ ఉండండి. లేదు అంటే ఒకేసారి 7 శనివారాల వ్రతాలు అయిపోయిన తర్వాత 7వ వారము అంటే 7వ వారము ఒక ఏనమండుగురకు కానీ ఒక తొమ్మండుగురు కానీ చక్కగా భోజనాలు పెట్టి అమ్మ ఏమి కాదు అని అన్నారు. నేను అందుకే 7వ వారం అనమాట ఒక 10 మందికి కానీ ఒక 11 మందికి కానీ భోజనాలు పెట్టాలనుకుంటున్నానండి. అలాగైనా చేసుకోవచ్చు. కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు, మీకు దొరికినట్టుగా అయితే ప్రతి వీకు భోజనం పెట్టేయండి. మనం వండుకుంటాం కదా మధ్యాహ్నం పప్పు అన్నము ఇవన్నీ చక్కగా ఆకుతో కలిపి స్వామివారి స్వయంగా మనకి వచ్చినట్టుగా భావించి మనం భోజనం అయితే పెట్టుకోవచ్చు. వీళ్ళు లేని వాళ్ళు లాస్ట్ 7వ వారం అయితే పూజ చేసుకొని భోజనాలు పెట్టండి. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి. నేను శ్రీకాకుళంలో ఉండేటప్పుడు స్వామివారి పూజ చేసేటప్పుడు లాస్ట్కి భోజనాలు పెట్టానండి. ప్రతి వీక్ నాకు కుదరలేదనమాట. మనము కుదరదు, మన పల్లెటూరులో అనుకో దొరుకుతారనమాట. సిటీ లైఫ్లో అయితే దొరకరనమాట. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అనేసి మనకి కొంచెం ఉంటుంది. అందుకోసమే మనం ఏం చేయాలంటే 7వ వారం అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత 7 వారాలు పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు చక్కగా మంచిగా వంటలు వండుకొని మీ స్తోమత బట్టి మీ రిలేటివ్స్కి కానీ మీ చుట్టుపక్కలకు కానీ 7గురు పిలిచి చక్కగా భోజనం పెట్టియండి. 7 వారాలకు సరిపోతుందనమాట. అలా చెప్పారు మా పంతులు బాబు. రోజు దొరికితే బాగే, చాలా మంచిదనమాట. ఓకేనా, ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే కొంతమంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు, అక్క మార్నింగ్ పూజ చేస్తే ఈవినింగ్ కూడా పూజ చేయాలని అడుగుతున్నారు. మార్నింగ్ పూజ చేయాలి, ఈవినింగ్ కూడా పూజ చేయాలి. ఆ బుక్లో మార్నింగ్ మామూలుగా ప్రసాదాలు ఉండి సాయంత్రమే నువ్వుల ఉండలు పెట్టాలి అని క్లుప్తంగా రాసి ఉంది. అలాగే నల్ల ద్రాక్ష పళ్ళు కూడా పెట్టడానికి ట్రై చేయండి, చాలా మంచిదనమాట. ఆ బుక్లో కూడా క్లియర్గా రాసి ఉంది. నల్ల ద్రాక్ష పళ్ళు దొరికితే పెట్టండి, దొరకకపోతే కొబ్బరికాయ మాత్రం ప్రతి వీకు సమర్పించండి. అరటిపళ్ళు, చలిమిడి, పిండి దీపాలు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజ చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. ఓం నమో వెంకట.